మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అందరికంటే ముందుగానే ఎన్నికల బరిలోకి దిగినటువంటి వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు కూడా మొదలుపెట్టారు. కంటిన్యూస్గా అవుతోంది. ఇదే నేపథ్యంలో సడన్గా వాలంటీర్ల సంగతి ఎందుకు గుర్తొచ్చింది? వాళ్ళని ఎలక్షన్స్ విధుల కోసం కాకుండా బహిష్కరించాలి అనేటువంటి ఆలోచన ప్రతిపక్షాలు ఎందుకు చేశాయి? పెన్షనర్లు పడుతున్నటువంటి కష్టాలకి బాధ్యులెవరు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేడం. సో ఫస్ట్ మేమంతా సిద్ధం సభలు అనేవి మీ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. కడప జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి అలా ముందుకెళ్తున్నాయి, కంటిన్యూస్గా అవుతున్నాయి. వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా అనిపించింది? అదే టైంలో ప్రజాగళం కూడా జరుగుతోంది. సో రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ఎలా ఉంది? ఎప్పుడైనా సరే ఒక నాయకుడు ప్రజల్లోకి వచ్చే ప్రజల యొక్క సమస్యలు కానీ లేకుంటే ప్రజలను ఓన్ చేసుకునే విధానం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆయనకు ఏదైనా తన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా సమస్య చెప్పినప్పుడు దానికి సానుకూలంగా స్పందించడం కానీ అప్పటికప్పుడు పరిష్కరించే దిశ కానీ ఇటువంటివి చేసే వ్యక్తి. హ్యూమానిటీ గ్రౌండ్స్ అంటే మనసులను గుండెకు హత్తుకునే విధంగా వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడంలో కానీ వాళ్ళ సమస్య పట్ల వినడం కానీ ఆ సమస్యను పరిష్కరించే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతూ వచ్చింది. అలాగే దాన్ని నిలబెట్టుకుంటూ ఆ యొక్క ఆలోచన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆలోచన విధానం, ఆయన ఒక అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేసే ముందడుగు వేశాడనే విషయానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏదైతే అంతకుముందు ఓదార్పు యాత్ర చేసినా ఆ తర్వాత చేసిన సుదీర్ఘమైన పాదయాత్ర కావచ్చు, ఇప్పుడు బస్ యాత్ర కావచ్చు, 4 సిద్ధం సభలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆసక్తిని రేపించడమే కాదు, మా పట్ల నిజాయితీగా నిబద్ధతగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కానీ ప్రజలు తండోపతండాలుగా రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం, ఆయన్ను గుండెల్లో హక్కున చేర్చుకోవడంలో కానీ ఆ పూలు వాళ్ళు చేసే స్వాగత దృశ్యాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేమంతా బాగున్నామని చెప్పే దృశ్యాలే ఇవన్నీ. మీరు ఒక్కసారి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర దృశ్యాలు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం, లేకుంటే లోకేష్ గారి యాత్ర, లేకుంటే నారా భువనేశ్వరమ్మ గారి యాత్ర, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి యాత్ర. మాకున్నది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇవన్నీ ఒక్కరిని పక్కన పెట్టుకొని నలుగురు వాళ్ళు తిరుగుతున్నారు కదా, వాళ్ళ యాత్రలో ఎక్కడైనా సరే హ్యూమానిటీ ఉందా? ఎందుకంటే ప్రజల పట్ల ఎవరు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తారనే విషయం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కాబట్టి ఆయనే ఇప్పుడు మీరు వచ్చి ఏ సర్వేలలో వచ్చినా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వస్తుందని చెబుతున్నారో 330 సీట్లు వస్తున్నాయంటున్నారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 130 నుంచి 140 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని వచ్చే అంచనాలు ఏదైతే ఉన్నాయో, సర్వేలు ఉన్నాయో, అవన్నీ పరిపాలనకు అద్దం పట్టినట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొక్కసారి వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే ప్రజలు అనుకుంటా ఉన్నారు. మనమేదో నేనేదో చెప్పడమో ఇంకొకరు, అది ప్రజల్లో ఉండే స్పందన. ఇది ఎందుకు అని అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చెప్పిన సర్కారే ఉన్నది. ఆ సర్కార్కి ఇచ్చిన రెఫరెండం 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన రెఫరెండం, ఈ రెండు బెరీజ్ వేసుకుంటారు. ఇలా తగ్గట్లో ప్రజలు కూడా మాకు ఎవరున్నప్పుడు బాగుందని చూస్తారు. ఏమేం చేశారు ఏంటి, ఏదో ఈనాడు పేపర్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో చెప్పినట్టుగా కాకుండా వాళ్ళకి తెలుసు ఇప్పుడు మంచి జరిగిందా చెడు జరిగిందని వాళ్ళకి తెలుసు. మీరు అంటున్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు హ్యుమానిటీ అనేది అంటున్నారు. హ్యుమానిటీ అన్నప్పుడు ఎంత ఎండాకాలంలో పెన్షనర్లు పడుతున్నటువంటి కష్టాలు, వీటన్నిటి గురించి ఎలా అనుకోవాలి వాళ్ళని? నేనేమంటా అంటే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, 10 సంవత్సరాలు అయింది. ఒక్క 2 రోజులు ఆయన వాళ్ళ తరపున ఏదో పిఠాపురంలో తన సొంత నియోజకవర్గంలో తాను పోటీ చేసే చోట బహిరంగంగా ఒక అర్ధ గంట తిరిగినట్టున్నాడు.
గంటన్నర తిరిగినట్టు మరి నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే అతన్ని చూడను చేయను, ఏదో పేపర్లో చూసినా చెప్తాను. గంటన్నర తిరుగుతూనే 3 రోజులు మంచం ఎక్కాడు, ఇంతవరకు ఇంకా పోయే పరిస్థితి లేదు. దానికి ప్రజలు ఏదైతే ఇంటి దగ్గరికే సంక్షేమం తీసుకురావాలనే ఆలోచన విధానం ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని తద్వారా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చారు అని అంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇటువంటి పరిపాలన. మన పరిపాలన తీసుకురావాలని అన్ని రాష్ట్రాలు కూడా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన విధానం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టు. ప్రజా పరిపాలన చేశాడనే విషయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారంటేనే సక్సెస్ అయినట్టు. ఆ సక్సెస్ ఫార్ములాను ప్రజలకు, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ ఇంటి వద్దరికే పింఛన్ 1వ తారీఖు ఎందుకు అందిస్తున్నాడంటే వాళ్ళు నడవలేని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తే ఆ సంతోషం వేరు. ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి పనిచేస్తుందనే ఆ హ్యుమానిటీ తెలుసుకున్నాడు కాబట్టి 58 నెలల పాలనలో వాళ్ళ ఇంటి దగ్గరికి సంక్షేమాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. ఏదైతే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఏ రోజైనా ఇటువంటి ఆలోచన వచ్చిందా? అదే హ్యుమానిటీ లేని వాళ్ళకు హ్యుమానిటీ ఉన్న వాళ్ళకు తేడా ఏంటంటే వాళ్ళకు అవసరం లేదు ప్రభుత్వము అంటే ఏదో వాళ్ళకు పెద్ద కిరీటం వచ్చినట్టుగా వాళ్ళందరూ ప్రజలందరూ పీక్కు తినే విధంగా వాళ్ళు పరిపాలించారు. సీఎంగా ఏం చేయాలా, తనకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ సేవకులుగా పనిచేయాలా, వాళ్ళను మంచిగా చూసుకోవాలా, తన కుటుంబ సభ్యుల వల్లే చూసుకోవాలనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. వాళ్ళ ఆలోచన విధానం పెత్తందారుల ఆలోచన విధానం. ఈయన ప్రజల యొక్క ప్రజల సమస్యలు తీర్చాలనే విషయం, పేదల ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఆ రెండింటికి బేరీజ్ వేసుకొని చూపించాడు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ మీద ఒక నిమ్మగడ్డ రమేష్ చౌదరి అని ఆయన పేరు పెట్టుకొని ఆయన వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఈసీ దగ్గరికి వెళ్ళి ఆపించాడు. మీకు ఒక స్పష్టమైన విధానం ఉంది కదా, గతంలో మీకు ఏం విధానం ఉంది, జన్మభూమి కమిటీలు అనేది వాళ్ళకు ఉండేటివి, అవన్నీ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. నేను వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాను, ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొస్తానని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థను రద్దు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారో అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి మేము రద్దు చేస్తాం, గతంలో జన్మభూమి కమిటీలనే తీసుకొస్తామని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇంతవరకు ఏం చెప్పారు మేడం? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు? 136,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు కదా, వాళ్ళతో ఇప్పియండి అంటారు. అంటే ఇప్పటికైనా వాళ్ళు సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్ష నేతలకు అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదని ఏదైతే అబద్ధ ప్రచారం చేశారో ఇన్ని రోజులు, దాన్ని కాదు ఇచ్చారు అనేది ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు. అంటే నిజం నిలకడమే తెలుస్తుంది ప్రజలకు అందరికీ. తెలిసినా వీళ్ళ వ్యవస్థల్లో ఈనాడు పేపర్లోనూ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారనేది ప్రజలకు తెలుసు, దాన్ని వాళ్ళ నోటి వెంటనే వినిపించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. ఇది మీరు పెన్షన్ల గురించి అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ప్రజలను ఓటర్లుగానే చూస్తాడు, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేసే రకం చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 99లో తాను గెలిచినాక 2004 వరకు 95 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా ముసలోళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా వికలాంగులు ఉన్నారు, అప్పుడు కూడా వితంతువులు ఉన్నారు. ఎన్ని రూపాయలు ఇచ్చారండి? 70 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 70 రూపాయలు కూడా 5 నెలలకో 6 నెలలకో ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు 70 రూపాయలు కూడా 5 నెలలకు 6 నెలలకు ఇచ్చి, ఈయన మాత్రం ఫ్లైట్లలో తిరిగేవాడు, విదేశాలకు తిరిగేవాడు. పేద ప్రజలకు వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ 9 సంవత్సరాలు ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. అటువంటి పాలనను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 70 రూపాయలను 200 రూపాయలు చేసి శాచ్యురేషన్ పద్ధతిలో, అలా కాకుండా ఎవరైతే పేదలు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారో అర్హత ఉంటుందో వాళ్ళకందరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అర్హులైన వారికి అందరికీ భూమి కూడా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతోమంది పేద పిల్లలందరూ చదువుకోవడం, ఇంజనీరింగ్, బీటెక్, డిగ్రీ
పీజీలు చదివిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో ఉండేవి. 108 తీసుకొచ్చారు, 104 తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన అంత తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అయినా సరే అది 2000ను 1000 రూపాయలు చేశాడు. 2017 నవంబర్ 6వ తారీఖున తన సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 7వ తారీఖున వేంపల్లిలోని అవ్వాతాతలను కలిసినప్పుడు వాళ్ళ బాధను వెళ్ళకెక్కినప్పుడు నేను వచ్చిన తర్వాత అప్పటికప్పుడే నేను వచ్చిన తర్వాత 2000 ఇస్తాను అవ్వా మీకు ఇంటి దగ్గరకే పింఛను పంపిస్తానన్నాడు. 2000 అయితే నేను చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర 2 నెలల ముందరనో నెల ముందరనో 2 నెలల ముందరనో 2000 చేస్తే నేను వచ్చిన తర్వాత 3000 సంవత్సరం పెంచుకుంటూ పోతానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని మేరకు పనిచేయడం జరిగింది. అప్పుడు 33 లక్షల పింఛన్లు ఉంటే ఈరోజు 68,90,000 పింఛన్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తున్నారు. అంతకుముందు ఇదే వృద్ధులు వికలాంగులు ఉన్నారు కదా, ఎందుకు 35 లక్షలు పెంచారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హ్యూమానిటీ ఉంది. ప్రతి ఒక్కరికి అందించాలి, కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, ఏది పార్టీ కూడా చూడొద్దనే ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే లోకేష్ గారు ఏమంటున్నారు, మొన్న పిఠాపురం సభలో మన వార్డు మెంబర్లో లేకుంటే కౌన్సిలర్లో చెబితేనే ప్రభుత్వం వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తుంది, వాళ్ళకు పింఛన్ ఇస్తుంది, వాళ్ళను ఆ విధంగా కొనసాగిస్తాం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని మనం చెప్పిన వాళ్ళకి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, 50% ఓట్లు వేస్తే 85% జనాలకు మంచి చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే వాళ్ళు ఏదైతే ఆలోచన విధానం ఉందో తప్పుడు ఆలోచన విధానం అని, అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తామని వాళ్ళు అంటున్నారు. మాకు ఓటేయకపోయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సంక్షేమ కార్యక్రమానికి అర్హులైతే మీకు వస్తుంది అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదే పెత్తందారుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, పేద ప్రజల పక్షాన పోరాడే ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అంటున్నారు, నీ బిడ్డ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే మీ ఇంటికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అందిస్తానని చెప్తా ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తానని చెప్తా ఉన్నాడు. తప్పేమో లేదు కదా, జన్మభూమి కమిటీలను తీసుకొస్తా అని చెప్పలే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ సంక్షేమ కార్యక్రమాల కంటే డబ్బులో త్రిబులో ఇస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు ఈ రాష్ట్రానికి, నేను అది చేసా అని రోజు డబ్బాలు కొట్టుకుంటా ఉంటావు. నీ డబ్బాలు కొట్టుకుంటే ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తానని చెప్పు అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను నువ్వు కొనసాగించడానికి నువ్వెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా, 4 హార్బర్లు 10 షిప్పింగ్ హార్బర్లు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కదా, 3 పారిశ్రామిక కారిడార్లు తీసుకొచ్చారు, మెడికల్ హబ్ తీసుకొచ్చాడు, ఎన్నో రకాల విద్యుత్ సంస్థలను తీసుకొచ్చాడు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు. మీరు ఇంతకుముందు ఏం చేశారంటున్నా, ఏం చేశారో చెప్పండి. ఏదో జాకెట్ డ్రాయర్లు అది ఒకటి పెట్టినారు, దానికి ఏం వేయలే, వాళ్ళు ఏందో పోయినారు, లులు సంస్థ పోయిందంటారు. నువ్వు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఎంత, వాల్యూ ఎంత, వాళ్ళు పెట్టుబడి ఎంత, ఇది కూడా ఆలోచన చేయాలి కదా. 1000 కోట్ల రూపాయలు చేసే విలువ ఇచ్చే భూమి ఇచ్చి 50 కోట్ల రూపాయలు చేసే పరిశ్రమ పెడితే ఏది కరెక్ట్ అంటున్నా. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఏం చేయలే. నువ్వు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించావో చెప్పు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను 34,000 ఉద్యోగాలు ఇచ్చావు. 2,17,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. డాక్టర్ రుణమాఫీ చేస్తానన్నావు, చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతంలో నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు ఉండే హామీలు, ఇది కదా ఆలోచన విధానం. అందుకే హ్యూమానిటీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అంటే చెప్పాడంటే చేస్తాడంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ప్రకారమే నడుస్తాడు, అది ఆలోచన విధానం. అందుకే చంద్రబాబు నాయుడు గారి సభలకు జనాలు రావడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఊరూరా పూలతో టపాసులతో పూలతో సత్కరిస్తూ ఉన్నారు. ఆయన వెంట జనం నడుస్తున్నారు. ఆయన యొక్క బస్ యాత్రకు మేమంతా సిద్ధం, మేము మీకు ఓట్లు వేయడానికి సిద్ధం అని చెప్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు 2 బేరీజ్ వేసుకునే జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి రావడంలా. ఎందుకు అని అంటే ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తా అంటున్నాడు. నాణ్యమైన విద్యా వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. పేద ప్రజలకు కానీ ఎవరికైనా సరే, ఒక కుటుంబంలో మీరైనా నేనైనా మనం ఏం చేస్తాం, మన పిల్లలను మంచిగా చదివించుకోవాలా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే మంచిగా చూపించాలి, మంచి హాస్పిటల్కి చూపించాలనే ఆలోచన ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది. కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారు. ఈ రాష్ట్రం కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలి, పెద్దవాళ్ళ పిల్లలు ఏ విధంగా, డబ్బున్న వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో వాళ్ళతో పాటు సమానమైన అవకాశాలు పేదవారి పిల్లలకు కూడా అందించాలనే కదా ఆయన ఆలోచన విధానం.
ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పరిస్థితితో పాటు వాళ్ళ యొక్క రూపురేఖలు మారాలా, చదివితేనే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఆలోచన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఉంది. తన పిల్లలు ఏదైతే స్కూల్లో చదివారో అటువంటిది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏ విధంగా ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో అలా ప్రతి స్కూల్లో ప్రతి గ్రామంలో ఉండే స్కూళ్ళను అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి ఇప్పుడుండే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండే ఎమ్యూనిటీస్ కానీ సౌకర్యాలు కానీ ఏ ప్రైవేట్ స్కూల్లో లేవని ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. వాళ్ళు ఏదైతే నారాయణ చైతన్య స్కూళ్ళను ఉదాహరణ చెప్తున్నారో, నారాయణ చైతన్య స్కూల్ వాళ్ళు ఏ స్కూల్ అన్నా తీసుకోండి, నేను మారుమూల ఉండే ఒక గ్రామంలో ఉండే మీరు చెప్పే ఒక పంచాయతీలో ఉండే స్కూల్ తీసుకుందాం, ఆ స్కూల్కు ఈ స్కూల్కు డిఫరెన్స్ చూద్దాం. ఛాలెంజ్ విసురుతూ ఉండా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఇది, మీ ఆలోచన విధానం ఇది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ అంశాలకు మధ్య జరుగుతున్నాయని అనుకుంటున్నారు మీరు? మేడం ఒక్కటే మేడం, పేదవాళ్ళకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి పట్ల పేదవారి అండగా నిలబడ్డాడు కాబట్టి పెత్తందారులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది కాబట్టి పేదవారికి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కూడు గూడు నీడ అందించాలనే ఆలోచన విధంగా ఏదైతే వాళ్ళకు ఇండ్లు ఇస్తామంటే, అమరావతిలో ఇండ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇండ్లు ఇవ్వడమే కాదు మేడం, గతంలో ఏదైతే ఎన్నో ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాల్లో ప్రభుత్వం ఒక భూమి లేకుంటే ఒక ఇంటి స్థలం ఇస్తే అమ్ముకునే దానికి కూడా లేదు, రిజిస్టర్ చేసి ఇచ్చాడు. రిజిస్టర్ చేసి వాళ్ళ పేరుతో అక్క చెల్లెమ్మలకు వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే ఆ భూమిని లేకుంటే ఆ స్థలాన్ని ఆ ఇంటిని రిజిస్టర్ చేసి ఇస్తున్నాడు అని అంటే వాళ్ళకి ఇది నాది, నా సొంతం, ఇది నా జగనన్న ఇచ్చాడు, ఈ ప్రభుత్వం ఇచ్చింది, నేను ఓటేసినందుకు నేను తెచ్చుకున్నందుకు నాకు ఈ ప్రభుత్వం ఇచ్చింది అని సగర్వంగా చెప్పుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెంట జనాలు ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏదైతే ఇల్లు ఇస్తూ ఉంటే ఏదైతే పట్టాలు ఇస్తూ ఉంటే దాని మీద స్టేల్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని చిత్కరించుకుంటూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడుతూ ఉన్నారు. ఇది ఆలోచన విధానం. వాళ్ళు ఎంతసేపున గుంపు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నారు. వీళ్ళే మంచి చేసి ఉంటే గతంలో 2014 నుంచి వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా 19 వరకు, వీళ్ళే మంచి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోరు కదా. మీరు తప్పు చేశారనే విషయం తెలిసి ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీరు మారారంటే ఇంకా మారలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఏదో కోర్టులో కేసు వేయడం లేకుంటే అబద్ధాలు ప్రచారం చేయడం బురద చల్లడం ఈ కార్యక్రమం తప్ప వేరే ఏమైనా ఉందా? ఇది వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా పేదవారి పట్ల పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుంది. పేదవారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పెత్తందారుల పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీలు ఇంకా ఈ రాష్ట్రంలో లేని ఇంకా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇలాంటి పార్టీలన్నీ వస్తున్నాయి. ఇది ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు.